సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ కర్ణాటకలో? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అరటి సాగు మాత్రమే చేస్తున్నారు సార్? బొప్పాయి, మొక్కజొన్న, పసుపు. ఓకే. పంటల అరటి సాగులో లాభాలు ఎంత ఉంటాయి? వ్యవసాయంలో చాలా రకాల వ్యవసాయాలు ఉన్నాయి. లైక్ ఇంతకంటే సింపుల్గా చేయగలిగిన వ్యవసాయం కూడా ఉంది. ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది. సో దీంట్లోకి రావడానికి గల మెయిన్ ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇంత కష్టపడి అరటి సాగుని చేయాల్సిన పరిస్థితి ఉందంటారు? సురేష్, మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది అరటి సాగు అనేది? చెట్టుకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి ఇవి? భయ, ఇప్పుడు అరటి తోటకి గాలి వాన థ్రెట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో గాలి వాన థ్రెట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు వర్ష ప్రభావం కానీ గాలి ప్రభావం కానీ ఎక్కువ ఉండి మనకు నష్టం వాటిల్లే ఇది కూడా ఉంటుంది, ప్రమాదం. సో అటువంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? అరటి గెల, ఒక్కొక్క గెలకి ఎన్ని కిలోల అరటికాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది? సో మనకి అరటి తోట అనేది డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అందులో మనకి మెయిన్లీ మిల్లీ బగ్స్. ఇది నేను చాలా చోట్ల కింద నేల రాలిపోవడం చూశాను. సరే, ఇదేంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇది ఇలా కింద పడిపోయింది? సో ఇవే అనమాట అస్తాలు. అరటిలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు సుగంధాలని, లేకపోతే అమృతపాణి అని. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే యాలక్కి. మిగతా అరటి పళ్ళతో కంపేర్ చేస్తే యాలక్కి అనేది ఎందుకు స్పెషల్? సో ఈ మూడిట్లో మనము అధిక దిగుబడిని రాబట్టగలిగేటువంటి అరటి పంట ఇది. ఈ అరటి తోట ఉంది కదా, ఈ అరటి తోటకి అపాయాలు కూడా చాలా రకాలుగా పొంచి ఉన్నాయి. మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సింది ఏనుగుల నుంచి అండ్ అడవి జంతువుల నుంచి. ఎందుకంటే పక్కన ఈ కొండ ఉంది కదా, ఈ కొండ దగ్గర నుంచి అడవి జంతువులు అనేటివి వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలవి నాశనం చేస్తూ ఉంటాయంట. కొన్ని అంటే ఏనుగుల దగ్గర నుంచి ఎప్పుడైనా సరే థ్రెటనింగ్ అనేది ఉందా? ఎలిఫెంట్స్ మన ఇదే రోడ్లో ఓకే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. మన ముందు ఒక ఫెన్సింగ్ ఇది ఉంది కదా. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. అరటి తోటను సాగు చేసే ప్రతి రైతుకు కూడా ఇదంతా కూడా యూజ్ అవుతుంది. తన దగ్గర నుంచి నేను మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోబోతున్నాను. అరటి పిలకను తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి తర్వాత అరటి గెలలను కట్ చేసి మార్కెట్కు పంపించేంత వరకు ఎన్ని దశల్లో ఇది పరివర్తన చెందుతుంది ఏంటనేది అంతా కూడా నేను మొత్తం డీటెయిల్గా తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ థ్రెట్ కూడా ఎక్కువ ఉందంట. సో దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడే మనం వాళ్ళ పొలంలోకి వచ్చాము. తన దగ్గర నుంచి నేను మీకు డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను ఒక్కొక్కటిగా మీకు అందిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే అరటి సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 1-2 సంవత్సరాలుగా కాదు, 55 సంవత్సరాలుగా ఇదే అరటి తోటనైతే సాగు చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా విషయాలు తెలుసుంటాయి. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ కర్ణాటకలో మీరు లాస్ట్ వీడియో చూసుంటారు. నేను మన సురేష్కి సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. ఈరోజు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఇక్కడ 55 సంవత్సరాల నుంచి స్థిరపడ్డారు అనమాట కర్ణాటకలో. ఈరోజు వాళ్ళ ఫార్మింగ్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ అరటి సాగు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 దశాబ్దాల నుంచి అయితే అరటి సాగు చేస్తున్నారు. సో అంకుల్ వచ్చేసి అందులో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ నిష్ణాతులు అనమాట. అంటే అంతా ఇంత కాదు, అరటి సాగు ఎలా చేస్తారు, మనకి లాభాలు ఎంత వస్తాయి, నష్టాలు ఎంత వస్తాయి, ఎన్ని రోజులు పడుతుంది అనేది రైతులందరికీ ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడికి మెయిన్ రావడానికి కూడా రీజన్ అదే, అరటి సాగు కోసం. సో అలాగే అరటి సాగుని ఎలా చేస్తారు, దాంట్లో ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి, ఎలా వాటిని మనం నివారించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ మొత్తం కూడా మాట్లాడడానికి ఈరోజు మనమైతే వాళ్ళ పొలంలోకి వెళ్తున్నాము. సో నేను ఉపయోగం లేకుండా ఏ వీడియో అయితే పెట్టను, ఫార్మర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సురేష్ ఉన్నాడు కదా, సో సురేష్ నేను ఇప్పుడు వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట వాళ్ళ పొలము. సో పొలంలోకి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా అసలు వ్యవసాయానికి సంబంధించిన మెయిన్ విషయాలన్నీ కూడా అతని దగ్గర అడిగి తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ వీడియోని చూసే ముందు లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ. ఇక్కడ మన భయ్య సురేష్, ఫార్మర్ సురేష్. భయ్య గుడ్ మార్నింగ్ చెప్పు ఒకసారి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం భయ్య? మన ఫామ్లోకి వెళ్తున్నాము. ఓకే, మన ఫామ్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? మన ఇంటి దగ్గర నుండి అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది ఫామ్. ఓకే, ఇది వచ్చేసి కర్ణాటక చామరాజనగర్ జిల్లా కొల్లేగల్ అనమాట. ఓకే, సో కొల్లేగల్ దగ్గరలో మన ఇల్లు కానీ మన ఫామ్ కానీ ఉంది. ఓకే, సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు సురేష్ వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్తున్నామండి. అసలు ఆల్మోస్ట్ రోడ్డు కనిపించేంత దూరం కూడా ఫార్మింగ్ ల్యాండ్సే, మొత్తం పచ్చగా ఉన్నాయి. అసలు ఐ కాంట్ బిలీవ్ ఇంత గ్రీన్ ల్యాండ్ ఉంటుందని అసలు అనుకోలేదు నేను. సో ఇక్కడ నుంచి నాకు చూపించాడు అనమాట సురేష్ ఎక్కడ వాళ్ళ పొలం అనేది ఎగ్జాక్ట్గా. ఆ 2 కొండలు ఉన్నాయి కదా, ఆ 2 కొండల మధ్యలో వస్తుందంట. సో వాళ్ళ ఫార్మింగ్ ల్యాండ్ అంతా కూడా ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనము. అసలు ఒకసారి ఇక్కడ మొత్తం వెదర్ చూపిస్తాను చూడండి. అసలు ల్యాండ్స్ అవి ఎలా ఉన్నాయంటే మొత్తం గ్రీన్ ల్యాండ్స్. అక్కడ చూడండి, అసలు మొత్తం అంతా కూడా ఫార్మింగ్ చేశారు. ఒకసారి సురేష్ వాళ్ళ ఫామ్కి వెళ్ళేటువంటి రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. ఈ రోడ్లో వెళ్తున్నాం ఇప్పుడు మేము. మొత్తం అంతా కూడా ఆఫ్ రోడ్డు అండ్ అటువైపు ఇటువైపు కూడా ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంటుంది వాళ్ళ ఫార్మింగ్.
అద్భుతంగా ఉందండి. అసలు ఎంత బాగుంది చూడండి, మొత్తం ఫార్మింగ్ ల్యాండ్. వచ్చేసాము ఫార్మింగ్ ల్యాండ్కి. ఇదంతా కూడా అరటి సాగు. అండ్ నా డ్రీమ్ కూడా ఎన్నో రోజుల నుంచి అసలు నేను ఇక్కడికి రావాలని. ఇక్కడ ఫార్మింగ్లో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మనోడు ఫుడ్, కాఫీ, టీ అవి తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడే సురేష్ వాళ్ళ అరటి తోటకైతే వచ్చాము. తన దగ్గర నుంచి చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సింది. అలా చాలా ఇంపార్టెంట్ అండి. అరటి తోటని సాగు చేసే ప్రతి రైతుకు కూడా ఇదంతా కూడా యూజ్ అవుతుంది. తన దగ్గర నుంచి నేను మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోబోతున్నాను. అరటి పిలకని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి తర్వాత అరటి గెలలను కట్ చేసి మార్కెట్కి పంపించేంత వరకు ఎన్ని దశల్లో ఇది పరివర్తన చెందుతుంది ఏంటనేది అంతా కూడా నేను మొత్తం డీటెయిల్గా తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ థ్రెట్ కూడా ఎక్కువ ఉందంట. సో దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడే మనం వాళ్ళ పొలంలోకి వచ్చాము. తన దగ్గర నుంచి నేను మీకు డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను ఒక్కొక్కటిగా మీకు అందిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే అరటి సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 1-2 సంవత్సరాలుగా కాదు, 55 సంవత్సరాలుగా ఇదే అరటి తోటనైతే సాగు చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా విషయాలు తెలుసుంటాయి. అరటి తోటలో ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత అరటి తోటలు గాలి వానకు పడిపోకుండా ఎలా కాపాడుకోవాలి ఏంటనేది అసలు చాలా అడ్వాన్స్డ్ రీతిలో దీన్ని అయితే వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. కీప్ డు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. ఈ అరటి తోట ఉంది కదా, ఈ అరటి తోటకి అపాయాలు కూడా చాలా రకాలుగా పొంచి ఉన్నాయి. మెయిన్గా ముఖ్యంగా చెప్పాల్సింది ఏనుగుల నుంచి అండ్ అడవి జంతువుల నుంచి. ఎందుకంటే పక్కన ఈ కొండ ఉంది కదా, ఈ కొండ దగ్గర నుంచి అడవి జంతువులు అనేటివి వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలవి నాశనం చేస్తూ ఉంటాయంట. కొన్నిసార్లు ఏనుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు నాకు తను వీడియో కాల్ చేసి చూపించాడు. సో అక్కడ అడవి జంతువులు సంచరించడం, ఏనుగులు అవి రావటం, జింకలు అవి, అడవి పందులు అట్లాంటివంతా రావడం కూడా తను నాకు వీడియో కాల్లో చూపించాడు. ఇప్పుడు అక్కడ వెనకాల కొండ కనబడుతుంది కదా, ఓకే, ఇదంతా కూడా మొత్తం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. అది ఇదంతా కూడా బిఆర్ హిల్స్కి సంబంధించిన ఫారెస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి దీంట్లోంచి ఏనుగులు వస్తాయి, పులులు వస్తాయి, చీతాస్ కూడా వస్తాయి అనమాట. ఇంతకుముందు మనకి అక్కడ కొండ ఉంది, అవును, అక్కడ కనిపిస్తుంది. ఓకే, అరటి మొక్కలు అడ్డొచ్చినాయి. ఓకే, ఆ కొండపైకి అయితే అప్పుడు చిరుతపులు అయితే వచ్చింది. ఓకే, అది నా ఛానల్లో ఉంటుంది వీడియో. అది అవును, అక్కడ నుంచే కదా నువ్వు ఆ వీడియో పెట్టినది. అవును, అక్కడ నుంచే. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన 5th నుండి ఇక్కడ ఒక చిరుతపులు అయితే తిరుగుతుంది. మనం అయితే మాక్సిమం ఫామ్లో అయితే ఉండం, మన ఇల్లు వేరే చోట అనమాట. కొంతమంది పొలాలు ఇల్లు కట్టుకుంటారు కదా, అలా కట్టుకున్న వాళ్ళ ఇంటి దగ్గర మేక పిల్లల్ని, కుక్కల్ని తీసుకెళ్ళిపోతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, అది దొరకట్లేదు అనమాట. చిరుతపుల పెద్ద పుల్లు కూడా ఉన్నాయి, చాలా రేర్ అనమాట బయటికి రావడానికి. చిరుతపుల్లు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఎక్కడో చోట. సో ప్రస్తుతానికి అయితే ఈ కొండ వెనకాల ఉంది చిరుతపుల్లు అయితే. ట్రై చేస్తున్నా కానీ దొరకట్లేదు. మనకి ఏంటంటే ఇది ఉంది కదా, ఇది సోలార్ ఫెన్సింగ్ అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఆఫ్లో పెట్టాము. మేము ఉన్నంతసేపు ఆఫ్లోనే ఉంటుంది, మేము ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆన్లో పెడతాము. ఇది ఏంటంటే 1 సెకండ్ ఇలా షాక్ కొట్టిద్ది, 1 సెకండ్ ఆపుద్ది అనమాట. సో ప్రాణులకైతే, జంతువులకైతే ఎటువంటి హాని ఉండదు, కాకపోతే భయపెట్టడానికి షాక్ అయితే కొడుతుంది, షాక్ కొట్టినట్టే కొడుతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఆఫ్లో ఉంది. ఓకే, ఆ షాక్ కొట్టిన వెంటనే మనం విడిపించేసుకుంటాం అనమాట. కంటిన్యూగా ఉండదు దీంట్లో పవర్ అనేది. 1 సెకండ్ కొడుతుంది, 1 సెకండ్ ఆపుద్ది. ఇలాంటి ఫారెస్ట్ పక్కన అయితే కంపల్సరీ ఉండాల్సింది, ఇది లేని వ్యవసాయం చేయలేము. ఓకే, అంటే ఏనుగుల దగ్గర నుంచి ఎప్పుడైనా సరే థ్రెటనింగ్ అనేది ఉందా? ఉంది. ఎలిఫెంట్స్ మన ఇదే రోడ్ లో ఓకే ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. మన అక్కడ ముందు ఒక ఫెన్సింగ్ ఇది ఉంది కదా, ఓకే, సో ఇక్కడ ఈ వైర్ ఇది ఉంది కదా, ఈ స్తంభం. ఓకే, ఏనుగు వచ్చి ఇలాంటి స్తంభాన్ని లాగింది అనమాట, ఇలా తొండం పట్టుకుని లాగింది. ఓకే, అయితే బెండ్ అయింది, బెండ్ అయిన తర్వాత కింద అయితే కట్ అయింది. ఆ రోజు గట్టిగా షాక్ కొట్టింది దానికి, ఇంకా మళ్ళీ ఇటు పక్క రాలేదు. అండ్ అలానే ఆ ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్ బార్డర్స్ లో కొత్తగా ఫెన్సింగ్ వేసారనమాట. సో నార్మల్గా ఇంతకుముందు ఇలాంటి ఫెన్సింగే ఉండేది. ఓకే, కానీ ఇప్పుడైతే పైనుంచి వేలాడే ఫెన్సింగ్ వేసారనమాట. అవి అయితే కొంచెం ఏనుగు బాగా భయపడతాయి, అవి వేసాకైతే రాలేదు. ఈ అరటి తోట ఉంది కదా, అరటి తోటలో మామూలుగా అక్కడ బోర్ ఉంది, అక్కడే పక్కన ఒక చిన్న షెల్టర్ లాగా ఉంది. ఈ షెల్టర్లో వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందంటే పనిముట్లు కానీ, లేకపోతే ఎండకి ఎప్పుడైనా సరే చిన్నగా రెస్ట్ తీసుకోవడం కానీ అట్లా దానికి ఈ చిన్న హట్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మోటార్కి సంబంధించి స్టార్టర్స్ కూడా ఉన్నాయి. అరటి తోటకి మందు కొట్టడం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. సో మందు కొట్టాలంటే మెయిన్ ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో మందు ఎలా కొడతారు, ఎంత రేషోతో వాటిని మిక్స్ చేసి అరటి తోటకి పురుగు కానీ వేరే ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు సంహరించకుండా అరటి తోటని పాడు చేయకుండా మందు కొడతారనేది మీకు క్లియర్ కట్గా ఇప్పుడు సురేష్ని అడిగి మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను.
ఇది ఉంది కదా, ఇది వచ్చేసి సోలార్ ఫెన్సింగ్కి సంబంధించిన కంట్రోల్. ఇది ఆన్ చేస్తే కనుక మొత్తం సోలార్ ఫెన్సింగ్ అంతా కూడా ఆన్ అవుతుంది. సోలార్ ఫెన్సింగ్ లేకుండా ఇలాంటి రిమోట్ ఏరియాస్లో ఆటవిక ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. ఇది ఒకసారి ఆన్ చేస్తే కనుక మొత్తం అంతా కూడా అక్కడికి పవర్ అనేది వెళ్తుంది. ఆ ఫెన్సింగ్కి అడవి జంతువుల నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుందంట. అది ఎలా ఆన్ చేయాలో ఒకసారి మన సురేష్ని అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ పైన సోలార్ ప్లేట్ ఉంటుంది, ఓకే, ప్యానెల్ పైన. ఇక్కడ ఏం కనెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. బ్యాటరీకి ఛార్జ్ అవుతూ ఉంటుంది సోలార్ దాని నుంచి. ఓకే, సో దాని నుంచి ఇప్పుడు ఇది ఆన్ చేస్తే మనకి వైర్లకి ఫెన్సింగ్ ఉంది కదా, ఓకే, ఫెన్సింగ్ అయితే వెళ్తుంది అనమాట. ఓకే సురేష్, ఎన్ని అవర్స్ వస్తుంది ఛార్జింగ్? అది ఇది మనకి ఆల్మోస్ట్ కంటిన్యూగా వచ్చేస్తుంది. కంటిన్యూగా వస్తుంది. ఎండ ఉన్నంతసేపు కూడా, ఓకే, ఎండనే కాదులే కానీ వర్షం పడినప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఓకే, మనకి రోజంతా ఆన్ చేసినా సరే ఏం కాదు. ఓకే బ్రో, ఇప్పుడు మన అరటి తోట ఎన్ని ఎకరాలు ఇది? ఇది మొత్తం 13 ఎకరాల్లో. ఓకే, 13 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఒక 12,000 ప్లస్ ప్లాంట్స్ అయితే పెట్టాము. ఓకే, 13 ఎకరాలకి మామూలుగా ఎన్ని బోర్లు అవసరమయ్యాయి ఇప్పటి వరకు మనకు? మనకి అయితే 3 బోర్లు ఉన్నాయి మామూలు పొలంలో. ఓకే, 3 బోర్లు కూడా మంచి వాటర్ అయితే వస్తాయి అనమాట. మామూలుగా వాటర్ బాగా వస్తే ఒక బోర్ ఉన్నా సరిపోతుంది. 12 ఎకరాలకు ఒక బోర్ ఉన్నా సరిపోతుంది. సో మొత్తం అంతా 3 ఇంచుల వాటర్ వస్తే ఓకే ఒక బోర్ ఉన్నా సరిపోతుంది. ఓకే, అంటే జనరల్గా డ్రిప్ సిస్టమ్ మీద నడుస్తుందా బోర్లు? మొత్తం అంతా డ్రిప్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క బోర్ ఎన్ని అడుగులు తవ్వాల్సి వచ్చింది మీరు ఇక్కడ వాటర్ కోసం? ఇక్కడ 100 అడుగుల నుంచి 200 అడుగులు లోపలే పడింది ఈ పొలంలో అయితే. ఓకే, సమ్మర్లో కూడా సేమ్ ఉంటాయా వాటర్ రెసిస్టివిటీ? అంటే సమ్మర్లో కొంచెం తగ్గుతాయి, మన బోర్లు అయితే అసలు తగ్గలేదు అనమాట. ఓకే, చాలా మంది తగ్గిపోయి ఇంకా కొంతమంది అయితే మా జనరేటర్లను తెప్పించి కూడా ఆడిపించుకున్నారు. కరెంట్ ప్రాబ్లం అది ఉండేది మన సమ్మర్లో. ఓకే, మందైతే ఏం ప్రాబ్లం లేదు, ఎప్పుడు రెగ్యులర్గా వాటర్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా వెదర్ అయితే ఒక రకం ఉంది, ఇప్పుడు ఇంకొక రకంగా మారిపోయింది. సడన్గా వర్షం పడ్డము, మళ్ళీ ఎండగాయడము ఇక్కడ మామూలు అంట. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం అటు సైడ్ అంతా కలిపి మొత్తం 13 ఎకరాల అరటి తోట ఇది. సో ఈ అరటి తోటలో ఒక్కొక్క డీటెయిల్ అయితే మనం తెలుసుకుందాం. ఇది ఫస్ట్ గెల అనమాట, మన తోటలో వేసింది ఈ ఇయర్. ఓకే, మొదటిగా కాసిన గెల అనమాట, మొదటిగా వేసిన గెల. ఎక్కడ? ఓకే, ఈ 13 ఎకరాల అరటి తోటలో మొట్టమొదటిసారిగా కాసినటువంటి అరటి గెల అంట ఇది. చూడొచ్చు, ఇన్ని వందల వేల చెట్లలో మొదటిసారి ఇదే అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తారు? మేము మామూలుగా రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాం కదా లోపల నుంచి. ఓకే, సో మనకి పువ్వు వస్తుంది అనమాట. ఫస్ట్ పువ్వు వచ్చినప్పుడు ఇది ఇలా పడుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనకి అరటి గెల వేసే ముందు పువ్వు వస్తుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. దాంతో కర్రీ కూడా చేసుకుంటారు, కూరలు కూడా వండుకుంటారు. సో దానిది ఒక చిప్ అనమాట ఇది, ఆ పువ్వుది ఒక రేకు. ఓకే, సో ఇదేంటంటే స్టార్టింగ్ మనకి ఒక గెల వచ్చేటప్పుడు ఇది కింద పడతా ఉంటుంది, ఒక్కొక్క హస్తం బయటకు వచ్చే కొద్దీ పడతా ఉంటాయి కిందకి. ఓకే, సో మనం రెగ్యులర్గా పొలంలో తిరుగుతూనే ఉంటాం కాబట్టి చూసినా మనకు ఒకసారి కనబడిపోద్ది ఇలాంటిది. ఓకే, అలానే అన్ఫార్చునేట్లీ ఇది ఏం చేసిందంటే రోడ్డు పక్కనే వేసింది ఇది గెల అయితే. ఓకే, సో మనకి ఈజీగా కనబడింది అనమాట. ఓకే, లేదంటే ఇంత పొలం మధ్యలో గెల కనుక్కోవడం అంటే కొంచెం కష్టమే. ఓకే, బట్ ఇదేంటి మన రోడ్డు పక్కన వేయడం వల్ల ఫస్ట్ గెల అయితే ఇదే అనమాట మేము చూసింది. చాలామంది ఆంధ్రప్రదేశ్లో అరటి సాగు చేసేటువంటి రైతులు ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారు ఏంటనేది మొదటి నుంచి మీరు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా తెలియని విషయాలు అనేవి తెలుస్తాయి. సురేష్ మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది అరటి సాగు అనేది? సో మనం ఫస్ట్ అయితే గెడ్డ కానీ లేదా టిష్యూ కల్చర్ కానీ ప్లాంట్స్ అనేవి ఒక మంచి తోటలో కానీ తెచ్చుకున్నా, ఒక నర్సరీలో కానీ తెచ్చుకున్నా మంచిగా అయితే తెచ్చుకోవాలి ఫస్ట్. సో మనం తక్కువగా వస్తుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం అలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాదంతా కూడా ఫస్ట్ క్రాప్ అనమాట. అంటే ఇది యాలక్కి అరటి, దీని ఒక వెరైటీ పేరు యాలక్కి అరటి అంటారు. సో ఇది మన ఆంధ్ర సైడ్ అసలు ఉండదు. ఇదంతా కూడా ఏంటంటే కర్ణాటకలో ఫేమస్. ఇది కర్ణాటక కానీ అండ్ అలానే పూణే వెళ్తూ ఉంటుంది, ఇక్కడ నుండి గోవా వెళ్తుంటుంది, ఇంకా వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో మన ఆంధ్ర సైడ్ చాలా తక్కువ అనమాట యాలక్కి వెరైటీ అనేది. మెయిన్గా ఈ మధ్య కాలంలో అనంతపురం అటు సైడ్ వేస్తున్నారు. సో అనంతపురంలో కూడా ఎందుకు వేస్తున్నారంటే బెంగళూరు మార్కెట్ కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అనంతపురం అటు సైడ్ వేస్తున్నారు. కానీ మిగిలిన ఎక్కడ కూడా వేసుకుంటే దీనికి పెద్దగా మార్కెట్ ఉండదన్నమాట. మన బెంగళూరులో మాత్రం మార్కెట్ ఉంటుంది. అండ్ అలానే మేమైతే తమిళనాడు నుంచి తెప్పించాం గెడ్డ. సో అక్కడ మాకు బాగా నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఒక ఫస్ట్ క్రాప్ ఉంటుంది కదా, అక్కడి నుంచి గెడ్డలు తీసేది పంపించాడు. కొంతమంది ఏం చేస్తారంటే సెకండ్ క్రాప్ గెడ్డలు కూడా అమ్మేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి చోట్ల తీసుకుంటే సరిగ్గా అయితే క్రాప్ అయితే సరిగ్గా రాదు. ఇప్పుడు ఈ అరటి ఉంది కదా, ఈ చెట్లుని ఇట్లా టిష్యూస్గా సేకరిస్తారా లేకపోతే పిలకలుగా తెచ్చి ప్లాంటేషన్ చేస్తారా మీరు? మేమైతే పిలకలు తీసుకొచ్చాము. సో అరటి గెడ్డ అయితే తీసుకొచ్చాము. కొంతమంది టిష్యూ కూడా వేస్తారు. సో మనకేంటంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది గెడ్డ అయితే ఆల్మోస్ట్ ఒక 10 రూపాయల దాకా ఉంటుంది. మేమైతే 10 రూపాయలు తెప్పించాము తమిళనాడు నుండి. ఇక్కడ నుండి ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది.
అలానే కొంతమంది టిష్యూస్ వేస్తారు, అది 20 రూపాయల వరకు ఉంటుంది టిష్యూ కల్చర్ అయితే. ఇప్పుడు టిష్యూస్కి గడ్డకి ఏంటి డిఫరెన్స్? ఈ రెండిట్లో మనం బెస్ట్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవడం? ఇప్పుడు కొన్ని చోట్ల టిష్యూస్ అంటే ఇప్పుడు టిష్యూ కూడా చాలా బాగా వస్తుంది, చెప్పాలంటే దీని మీద కూడా టిష్యూ ఇంకా బాగా వస్తుంది, రోగాలను ఇంకా తట్టుకునే శక్తి ఉంటుంది టిష్యూస్కి అయితే. సో ఏంటంటే టిష్యూ చాలా వరకు మంచి నర్సరీ దగ్గర తెచ్చుకోవాలన్నమాట. సో కొంతమంది తెలియక ఎక్కడెక్కడ తీసుకుని వస్తారో అది స్టార్టింగ్లోనే చాలా లాస్ అవుతూ ఉంటారు. ఈ గడ్డి ఏంటంటే ఒకవేళ మనకు తెలిసిన చోట్లే తెచ్చుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, మనకు తెలియకుండా రోగం వచ్చిన దాంట్లో కూడా తీసుకుని వచ్చేస్తే వేసుకుంటే మన దాంట్లో కూడా రోగం వచ్చేస్తుంది. సో గడ్డ తెచ్చుకునే చోట ఏంటంటే కొంచెం ముందుగానే వాళ్ళ తోట వెళ్ళి చూసుకుని బాగుంది అనుకున్నప్పుడే గడ్డ అయితే తీపించుకోవాలి, లేదంటే దీనికి కూడా చాలా రోగాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సురేష్ వాళ్ళ అరటి ఫార్మింగ్కి ప్రొటెక్షన్ కోసం దీన్ని అయితే ఈ ఫెన్సింగ్ వేసుకున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ సోలార్ ఫెన్సింగ్. సో దీనివల్ల ప్రాణం పోయేంత అపాయం అయితే ఉండదు, కానీ బట్ వైల్డ్ యానిమల్స్ నుంచి ఇటువంటి పెద్ద పెద్ద తోటల్ని ఇవి ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక రైతు దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సో అడవి జంతువులు అనేటివి తెగించి పొలాల మీద పెడితే వాటన్నిటి నుంచి సంరక్షణార్థం ఇటువంటి ఫెన్సింగ్ అయితే ఇక్కడ రైతులందరూ ఆల్మోస్ట్ అందరూ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ సోలారు అండ్ 13 ఎకరాలకి సంబంధించినటువంటి ఈ ఫెన్సింగ్ అయితే ఉంది. ఇది ఇలాంటి అరటి తోటలకి అంటే కొండ ప్రాంతాల్లో కానీ ఆటవిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మింగ్ ల్యాండ్స్కి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది మస్ట్ అండ్ షూట్ అంట. సో ఇది లేకపోతే నష్టం భారీగా వాటిల్లే అవకాశం ఉంది, కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ దీన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు కదా. ఫస్ట్ అయితే ఇలా పువ్వు వస్తుంది, ఆ పువ్వు ఒక్కొక్కటి కొంచెం ముందుకు వచ్చే కొద్దికి వెనకాల అస్సాలు అయితే బయటకు వస్తాయి, బయటకు వచ్చే కొద్దికి ఇది పువ్వు ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తుంది, మొత్తం ఇంకా ఏది అక్కడి వరకు అస్సాలు లాస్ట్ అన్నట్టు. తర్వాత దాని అయితే మనం కట్ చేసుకుంటాం. ఆ కట్ చేసిన పువ్వునే టౌన్కి సిటీస్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలకి అమ్ముతారు. మేమైతే ఇక్కడ ఊరికే పడేస్తాం అనమాట. అది భయ ఇప్పుడు అరటి తోటకి గాలి వాన థ్రెట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో గాలి వాన థ్రెట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు వర్ష ప్రభావం కానీ గాలి ప్రభావం కానీ ఎక్కువ ఉండి మనకు నష్టం వాటిల్లే ఇది కూడా ఉంటుంది ప్రమాదం. సో అటువంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? సో యంగర్ జనరేషన్స్కి ఇప్పుడు అరటి తోటను సాగు చేసే వాళ్ళకి మీరు ఎలాంటి ఇవి ఇస్తారు సలహాలు? సో ముఖ్యంగా ఏంటంటే మా సైడ్ కొంచెం కంపేర్ చేసుకుంటే ఆంధ్రా కన్నా ఇక్కడ గాలి తక్కువే, కాకపోతే ఈ సంవత్సరం వచ్చిన గాలి మాత్రం ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పుడూ చూడలేదు, అలాంటి గాలి వచ్చిందనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది తోటలు అయితే పడిపోయినాయి. సో మందైతే దేవుడి దయ లాగింది. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే టేప్ అయితే కట్టిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మొక్క ఉంది కదా, సో ఈ అరటి చెట్టు అయితే స్టార్టింగ్లో బెండ్ అయిపోయింది అనమాట, గాలి వచ్చినప్పుడు మొత్తం బెండ్ అయిపోయింది. తర్వాత ఈ టేప్ కట్టించాము. ఇప్పుడు కొంచెం ఈ టేప్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో కోటలు అంటారు అనమాట. ఈ స్టార్టింగ్లో కొట్టుకున్నప్పుడు కొంచెం వర్షం రాలేదు, అప్పుడు కొంచెం టైట్గా ఉన్న తర్వాత వర్షం వచ్చినప్పుడు అది కొంచెం లూజ్ అయిపోయింది భూమి అనేది. సో దానివల్ల ఇది కూడా కొంచెం లూజ్ అయింది. లూజ్ అవడం వల్ల ఇది కొంచెం వంగిందనమాట. వంగినా సరే ఈ టేప్ అనేది దీన్ని ఆఫ్ చేసింది, పడకుండా పూర్తిగా పడిపోకుండా. ఇక్కడ మేము టేప్ అయితే ఇలా కట్టిస్తాము, మొత్తం 4 వైపుల సపోర్ట్ ఉంటుంది దీనికి. ఇప్పుడు ఈ చెట్టు ఉందంటే దీనికి ఈ చెట్టుకి చూడండి, ఈ చెట్టుకి మళ్ళీ అక్కడ సపోర్ట్ ఉంది, మళ్ళీ ఈ చెట్టుకి ఇక్కడ సపోర్ట్ ఉంది. 1 ఎకరాకి టేపు ఎంత అవసరం అవుతుంది సురేష్? ఇది వచ్చేసి మన మంచానికి నవ్వారు ఉంటుంది కదా, వైర్ ప్లాస్టిక్ నవ్వారు. సో అలాంటిది కొంచెం ఒక 1 ఇంచు లావ్ అయితే ఉంటుంది అనమాట ఇది, అంతే. ఇది ఎకరానికి 25 కేజీల వరకు పడుతుంది, 25 నుంచి 30 కేజీల వరకు పడుతుంది. ఇది కేజీ వచ్చేసి 130 రూపాయలు. మేము మైసూర్ నుంచి అయితే తెప్పించుకుంటాం ఇది. సో మెయిన్ కొంచెం మనకి మేము ఎన్నో రకాల టేబుల్ అయితే కట్టాము. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మనకి బాక్స్ వస్తుంది కదా, ఏదైనా బాక్స్ ప్యాకింగ్కి ఒక వైట్ టేప్ వస్తుంది కదా, అలాంటి వైట్ టేప్ కూడా కట్టాము. అది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అది కొంచెం ఎండ వచ్చిందంటే పెగిలిపోయి ఇది తెగిపోతుంది. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టైప్ అయితే. మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ చెట్టుకి అనేది మొత్తం అన్ని చెట్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీనికి ఇక్కడి నుంచి ఆ చెట్టుకు ఉంది సపోర్ట్, మళ్ళీ ఇదే ఈ చెట్టుకు ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చెట్టుకు ఉంది, మళ్ళీ ఆ వెనకాల చెట్టుకు ఉంటుంది. మొత్తం ఎటువైపు గాలి ఊగినా సరే ఇది అవతల వైపు చెట్లు అనేవి ఆపుతాయి దీన్ని పడిపోకుండా. అలానే ఇంకా మళ్ళీ ప్రతి కార్నర్స్లో మొత్తం 4 వైపులా కూడా మనం ఇలా గోటాలు లాక్కుని దీనికి కట్టుకోవాలి. ఇన్ కేస్ గాలి ఇటువైపు నుంచి బాగా ఫోర్స్గా వస్తే మొక్కలన్నీ అటు పక్కన ఊగుతూ ఉంటాయి, ఇది ఆపుతుంది. సో ఇలా అయితే కట్టించుకుంటాం అనమాట మేము. సురేష్, ఇది డ్రిప్ సిస్టమ్ కదా, సో ఈ డ్రిప్ సిస్టము చెట్టుకి ఎంత పైప్ లైన్ అవసరం అవుతుంది, లేకపోతే ఎకరానికి ఎంత డ్రిప్ అనేది మనము తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది? సో మనకి డ్రిప్ అనేది ఎకరానికి ఇప్పుడు నార్మల్గా రోల్స్ వస్తాయన్నమాట. ఏమైతే ఇచ్చింది 300 మీటర్ల రోల్లో, అది ఎకరానికి వచ్చేసరికి 7-8 రోల్స్ అయితే పడినాయి మాకు. ఒక్కొక్క రోల్ వచ్చేసి 1300 రూపాయలు ఖర్చు అయింది.
అది మనకి మినిమం ఒక 4 years అయితే గ్యారంటీ ఉంటుంది. సో 4 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎకరానికి అలాంటివి ఒక 7-8 అయితే పడతాయి అనమాట. ఏంటంటే మా నాన్నగారికి ఆనపకాయలు అంటే బాగా ఇష్టం. ఎక్కడ పొలం చేసినా ఎక్కడ తీసుకున్నా సరే ఆనపపాదు అయితే పెడతారు. ఆల్రెడీ పెట్టి చాలా వరకు వచ్చేసినాయి. కాయలు వచ్చేసి ఆ పాదు తీసాము, ఫ్రెష్గా పెట్టారు. ఇదేంటంటే రౌండ్ ఆనపకాయ అనమాట. ఇక్కడ టవర్ ఒకటి ఉంటుంది, పొలం మధ్యలో టవర్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ వరకు మన స్పేస్ మనకి అరటి తోట వేయడానికి అయితే ఉపయోగం ఉండదు అనమాట. సో అలాంటి స్పేస్లో మా నాన్నగారు ఆనపపాదు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి కాయలు కాస్తున్నాయి, రౌండ్ ఆనపకాయలు. ఇంకా చిన్నవి. ఓ చాలా బాగుంది సురేష్. ఇక్కడ ఇది ఒక 4-5 daysకి పెద్దవి అయిపోతాయి, చాలా తొందరగా పెద్దవి అయిపోతాయి. సురేష్, ఇప్పుడు తెలుగునాట ఒక నానుడు ఉంది. సో అనపకాయల్ని అంటే సొరకాయలని పిలుస్తారు వాటిని. అవి చేత్తో ముట్టుకోవడం కానీ వాటి సైడ్ వేలు చూపిస్తే అవి పాడైపోవడం కానీ అట్లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు నమ్ముతారు. ఇస్ దట్ ట్రూ? ఏమో మేమైతే చాలాసార్లు ముట్టుకున్నాం. అలాంటిది ఏంది అంతా ఎవరో ఏదో చెప్తే అంతా నమ్మకూడదు అన్నమాట. అంటే ఈ అరటి తోట మొత్తానికి అతిపెద్ద గెల అయితే ఇదేనంట. దీనికి 14 హస్తాలు వచ్చాయంట. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లలో కాపు కాసినటువంటి గెలలో అతిపెద్ద గెల ఇదే అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి కాపే కనుక అన్ని చెట్లకి వస్తే కనుక అరటి సాగు అంటే లాభాలు అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయని కూడా చెప్తున్నారు. సురేష్, జనరల్గా ఒక అరటి చెట్టు అది ఎన్ని దశలకు ఉపయోగపడుతుంది? అంటే కాపు ఎన్నిసార్లు కాయగలుగుతుంది అది దాని జీవిత కాలంలో? ఇప్పుడు యాలక్కి అరటి అనేది మనకి ఫస్ట్ క్రాప్ వచ్చిన తర్వాత బాగుంటే సెకండ్ క్రాప్ వదులుకోవచ్చు. దాని తప్పితే ఇంక మూడో క్రాప్ అనేది చాలా కష్టం అనమాట. మన సెకండ్ క్రాప్ ఒకసారి బాగా వస్తుంది, ఫస్ట్ క్రాప్ కన్నా చెప్పలేము, ఒకసారి ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం టిష్యూస్ గడ్డ అని 2 వేరియేషన్స్లో తీసుకుంటున్నాం కదా ఈ మొక్కని. సో టిష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే ఇది సెకండ్ క్రాప్కి కాసే అవకాశం ఉందా? టిష్యూ కంపేర్ చేసుకుంటే సెకండ్ క్రాప్ ఇది కూడా బాగానే కాస్తుంది. టిష్యూ కూడా బాగుంటే సెకండ్ థర్డ్ క్రాప్ వర్క్ కూడా వస్తుంది అన్నమాట టిష్యూ అయితే. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు ఈ 2 సార్లు కనుక ఈ కాపు అయిపోయింది, కాపు అయిపోయిన తర్వాత ఈ మొక్కని తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు? ఇది ఏం లేదు, ఇంకా ట్రాక్టర్తో రొటోటర్ వేయించేస్తాం, మొత్తం పిప్పి చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే దీంతో ఫైబర్ ఏదో తయారు చేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ మనకి ఇప్పటివరకు ఇక్కడికైతే రాలేదు. ఆంధ్ర సైడ్ అయితే కొన్ని చోట్ల ఉంది కానీ ఓకే ఇక్కడ వరకు అయితే రాలేదు. ఓకే. మేము ఇంకా ఏమన్నా టైం ఉందనుకుంటే పిలకలు ఉంటాయి కదా, ఇప్పుడు దీని పక్కన పిలకలు వస్తాయి కదా, వాటిని ఆకులకి అయితే వదిలేస్తాం అనమాట. సో అరిటాకులు హోటల్స్లో అవి తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారు. ఓకే. ఆకుకి ₹1 ఇచ్చి తీసుకెళ్తారు మనం. జనరల్గా ఏ వ్యవసాయం అయినా సరే మనకు ఎక్కువ థ్రెటనింగ్ ఉండేది వ్యాధులు, క్రిములు. సో ప్రతి ఒక్క వ్యవసాయంలోనూ ప్రతి ఒక్క పంటలోనూ అది సర్వసాధారణం. అరటి తోటకి ఏ రకమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది? సో ఏ రకమైన వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో వ్యాధులు వచ్చినప్పుడు మనకు పంట ఏమాత్రం నష్టం వస్తుంది? ఒకవేళ కనుక ఏదైనా రైతు అరటి తోట వ్యాధిని పడబోతూ ఉంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి మీరు ఏం సజెషన్ చేస్తారు? సో ఫస్ట్లీ ఏంటంటే మనం తెచ్చుకునే చోటే మన గడ్డ ఎక్కడైతే తెచ్చుకుంటామో అంత మంచి ప్లేస్లో చూసుకుని తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ తోటలోనే రాగం ఉందంటే అది మనం తెచ్చిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మన తోటలోకి. సో ఫస్ట్లీ ఏంటంటే మనం గడ్డ తెచ్చుకునే ఒక ఫామ్ ఫస్ట్ సరిగ్గా చూసుకోవాలి. లేదా టిష్యూ కల్చర్ ఒకవేళ అక్కడ ఆల్రెడీ ఇంకెవరైనా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని అక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని ఒక మంచి నర్సరీ దగ్గర నుంచి అయితే టిష్యూ తెప్పించుకోవాలి. దీనికి మెయిన్గా ఏంటంటే పనామాన ఒక రోగం వస్తుంది. సో ఆ రోగం వచ్చినప్పుడు ఎలాంటి ఒక బంధు ఉంటుంది అనమాట. మొత్తం అరటి చెట్టు కింద నుంచి మొత్తం పై వరకు చీలిపోద్ది. అది ఒక చెట్టుకు వచ్చిందంటే యాలక్కి మొత్తం ఆల్మోస్ట్ అంతా అన్ని చెట్లకు వ్యాపిస్తుంది. ఒక చెట్టుకు వస్తుంది. అది మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం గ్రహించి ఎక్కడైనా కనబడితే అలాంటి చెట్టుని తీపిచ్చేసుకుని అలాంటి ప్లేస్లో మనం బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా అలాంటిది ఏదైనా జల్లేస్తే కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఇన్ కేస్ అది ఒక 4 మొక్కలకు వచ్చిందంటే ఇంక మొత్తం తోటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. సార్ నమస్తే సార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి సురేష్ వాళ్ళ ఫ్రెండ్ సార్. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ కర్ణాటకలో? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అరటి సాగు మాత్రమే చేస్తున్నారు సార్? బొప్పాయి, ఓకే, మొక్కజొన్న, పసుపు, ఓకే, అన్ని రకాలు చేస్తాం. ఓకే. అరటి సాగుకి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది సార్? ఇక్కడ అయితే 1,50,000 దాకా అవుతుంది. 1,50,000 అవుతుందా సార్? 1,50,000. ఓకే. పంట మొదలు పెట్టినప్పటి నుంచి ఇది కట్ చేసేంత వరకు ఓకే. ఎంత వెళ్తుంది సార్ ధర, ప్రైస్ అనేది ఎట్లుంది సార్ ఇక్కడ? ఇక్కడ కేజీ లెక్క. 1 కిలో అరటి, యాలక్కి అరటి కదా మంది, ₹55 ఉంది కేజీ, 55 రూపీస్. కిలోకి ఎన్ని అరటి పళ్ళు వచ్చే అవకాశం ఉంది సార్? కిలోకి 15 దాకా వస్తాయి. 15 దాకా వస్తాయి. ఒక గెల వచ్చి 8 కేజీల నుంచి సార్ 10 కేజీలు సార్
15 కేజీలు వస్తుంది. ఒక అరటి చెట్టుకి ఒక గెల మాత్రమే కాస్తుందా లేకపోతే మల్టిపులా సార్? ఒకటేనా సార్? ఒక చెట్టు ఒకసారి మాత్రమే కాపు కాస్తుందా లేకపోతే రెండోసారి కూడా కాసే అవకాశం ఉందా సార్? ఒకే గెల. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి సురేష్ వాళ్ళ పొలం అండి. ఈ పొలానికి మేము ఇటువైపు వచ్చాం ఫెన్సింగ్ దాటుకొని. ఇక్కడ మరికొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి. మెయిన్ ఎక్కడైతే అడవి జంతువులు ఆ కొండ ప్రాంతాల్లో నుంచి బయట వచ్చేసి ఈ పొలాలపైన పడి దాడి చేస్తుంటాయో అటువంటి ప్రాంతంలో ఇప్పుడు మనం రైట్ నౌ. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కొండ ప్రాంతము, అలాగే ఆటవిక ప్రాంతం కూడా. ఆటవిక ప్రాంతానికి అరటి సాగు అనేది చాలా దగ్గరలో ఉంది. మీరు చూడొచ్చు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేసినా సరే అడవి జంతువులు అప్పుడప్పుడు వచ్చి అరటి తోటలని ఇట్లాంటి వాటిని నాశనం చేసి వెళ్తున్నాయని చెప్పి చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు. సురేష్, ఇంకొక విషయం, ఈ ఫెన్సింగ్ సైడ్ ఉన్నాయి కదా ఈ మొక్కలు, ఇవేంటివి చిన్నవి? ఇవి హంస మొక్కలు. మనకి ఆంధ్ర సైడ్ తమలపాకులు పాకించడానికి ముఖ్యంగా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మనం ఇది బార్డర్స్లో ఎందుకు వేసామంటే విండ్ బ్రేకర్స్ గురించి వేసామన్నమాట. సో ఏదైనా గాలి వచ్చినప్పుడు ఆపుతుందని చెప్పేసి బార్డర్స్లో తీసుకున్నాము. ఇవి మాకు ఇక్కడ లోకల్లో విత్తనాలు దొరకవు, నేనైతే తన గురించి తీసుకొచ్చి ఇక్కడ వేసాను. మన స్టార్టింగ్లో అక్కడ రోడ్డుపై నుంచి సురేష్ వాళ్ళ పొలం ఐడెంటిఫై చేశాం కదా, 2 కొండల మధ్యలో ఉంది వాళ్ళ పొలం అని చెప్పి. ఆ కొండ అయితే ఇదే. అట్ ద సేమ్ టైం ఈ కొండపైనే పులి సంచరించడం కూడా సురేష్ నాకు ఒకసారి వీడియో పంపించాడు. అక్కడ ఉంది కదా ఆ కొండ చివరినైతే ఒకసారి పులి తిరుగుతూ కనిపించింది. అలాగే ఈ పొలానికి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అడవిలో ఇప్పుడు కూడా పులి అనేది తిరుగుతుందంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ పులి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఆ కొండ ప్రాంతాల్లో నుంచి అది కిందకి దిగి వచ్చేసి చుట్టుపక్కల జనాలు ఎవరైతే ఉంటారో ఆ జనాలలో వాళ్ళు పెంచుకున్నటువంటి పెంపుడు యానిమల్స్ ఏవైతే ఉంటాయో, మామూలుగా మేకలు కానీ గొర్రెలు కానీ అట్లాంటి వాటిని తీసుకెళ్ళిపోతుందని. సో థ్రెట్ ఎక్కువైపోయిందంట. దానికోసం అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాలింపు చర్యలు అనేవి చేపట్టారంట. సురేష్, ఇప్పుడు వ్యవసాయం అనగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తొచ్చేది పెట్టుబడి తర్వాత కూలీలు. పెట్టుబడి మనకు స్టార్టింగ్ పిలకల దగ్గర నుంచి మనం ఇక్కడ ల్యాండ్ అనేది తీసుకొని ఆ ల్యాండ్కి రెంట్ పే చేసుకొని కూలీల దగ్గర నుంచి సో మనకి ఎంత అవ్వచ్చు ఏంటనేది బేసిక్గా ఎకరానికి ఎంత ఖర్చు రావచ్చు? సో మనకి ఏంటంటే లీజ్ అనేది ఇక్కడ 20,000 నుంచి 30,000 లోపల నడుస్తుంది ఎకరానికి పర్ యానం, సంవత్సరానికి. సో మన కూలీల విషయానికి వస్తే మగవాళ్ళకి 500. ఓకే. వాళ్ళు దూరం నుంచి వస్తే 100 రూపాయలు పెట్రోల్కి ఇవ్వాలి. ఓకే. మార్నింగ్ 7కి వచ్చి 2 వరకు చేస్తారు. ఓకే. మధ్యలో ఒకసారి మనం వాళ్ళకి టీ, బిస్కెట్స్, స్నాక్స్ లాంటివి ఏదో ఇవ్వాలి. ఓకే. అండ్ అలానే ఆడవాళ్ళకి అయితే 200 ఇస్తున్నాము. 7కి వచ్చి 2 వరకు ఉంటారు. ఓకే. సో మనకి ఇది ఎకరానికి వచ్చేసి దగ్గర విత్ కవులతో కలుపుకుంటే 1,50,000 వరకు అయితే అవుతుంది. సంవత్సరానికి ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు, 1,50,000 వరకు 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. సురేష్, ఇప్పుడు మందులు దీనికి అడిషనల్గా మనం యాడ్ చేసుకోవాల్సింది మందుల ధరలు. అవును. సో మందులు కావచ్చు, ఎరువులు కావచ్చు, అంతా అప్రాక్సిమేట్గా కలుపుకొని చెప్తున్నారా మీరు 1,50,000? ఓకే. అవును. మొత్తం లేబర్ ఛార్జ్ అంతా మొత్తం అయ్యేసరికి మొక్క వచ్చేసరికి 150 వరకు ఖర్చు వస్తుంది మనకి. జనరల్గా అంటువ్యాధులు అనేటివి ప్రధానమైన శత్రువులు కదా ఇలాంటి తోటలకి. సో ఈ అంటువ్యాధులు కొన్నిసార్లు జనరల్గా రావాల్సిన మోతాదు కంటే ఎక్కువగా వస్తాయి. సో అలాంటి టైంలో కూడా ఇలాంటి అరటి తోటలు అనేటివి తట్టుకొని సర్వైవ్ కాగలవా? ఇప్పుడు మనకు అక్కడక్కడ చూసుకుంటే పసుపాకు అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా కొన్ని రోగాలు అయితే వస్తాయి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎల్లో కలర్ కింద మారిపోయింది ఆకైతే. ఇదంతా ముఖ్యంగా ఏంటంటే మబ్బులు వేసే టైంలో, వీటికి ఎండ తగలక మబ్బులు వేసే టైంలో కూడా ఇలా ఆకు అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మేము ఏం చేస్తామంటే సున్నం ఉంటుంది కదా, రాళ్ళ సున్నం. ఆ సున్నం అయితే ఒక డ్రమ్కి 10 కేజీలు కలుపుకొని కింద ఇక్కడ నుంచి అయితే పోయిపిస్తాము మొదల వరకు. ఇక్కడ చూసుకుంటే సున్నం పోసింది మారుస్తాను అనమాట ఇవన్నీ కూడా. దానివల్ల ఏంటంటే మళ్ళీ దీనికి హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇది అయితే కంట్రోల్ అవుద్దు. ఇప్పుడు ఇది కింద ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ పైన ఆకులకి ఇంకా రాలేదు చూడండి, ఆగిపోయింది అక్కడికి. సో ఇలాంటి డిజీజ్ వస్తూ ఉంటాయి మధ్యలో. మనం వాటిని ముందుగానే గ్రహించి సో వాటికి కొట్టుకోవాల్సిన మందులు అయితే కొట్టుకుంటే కంట్రోల్ అయిపోద్ది అనమాట. సురేష్, జనరల్గా వీటన్నిటి తర్వాత మనకు ఇంకొక మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి మార్కెటింగ్. అవును. ఓకే. ఇంత కష్టపడి పంట పండించేది మనం దాన్ని మార్కెట్ చేయడానికి లేకపోతే దాన్ని అమ్మటానికి. ఓకే. మనకి ఈ పంటల అరటి సాగులో లాభాలు ఎంత ఉంటాయి? ఇప్పుడు మనకి ఈ యాలకి వెరైటీ అనేది 30 రూపాయలు అయితే ఎప్పుడు తగ్గదండి. మినిమం 30 రూపీస్ అయితే ఎప్పుడూ ఉంటుంది. కానీ మేము వేసుకునేది ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కటింగ్కి వచ్చేలాగా వేసుకుంటాము. మేము సెప్టెంబర్ అలా వేసుకుంటాము గెడ్డ అనేది. సో అది ఆల్మోస్ట్ మనకి వరలక్ష్మి వ్రతం టైంకి అండ్ వినాయక చవితి టైంకి తర్వాత దసరా ఈ 2 నెలల్లో
ఆల్మోస్ట్ రేటు బాగానే ఉంటుంది అనమాట. సో అలా వచ్చేటట్టు ఆ టైంకి మేము కటింగ్ వచ్చేలాగా వేసుకుంటాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 55 రూపాయల రేటు ఉంది. ఇప్పుడు ఇదే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి అయితే ఒక 70 రూపాయల వరకు కూడా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ బెంగళూరు మార్కెట్ 100 రూపాయలకి అయితే వెళ్ళింది. అత్యధిక ధర అదేనా? నాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 2 decades లో అంటే 2 దశాబ్దాలుగా హైయెస్ట్ ప్రైస్ అయితే మైసూర్ది 86 రూపాయలు. యాక్చువల్ మేము ఏంటంటే మైసూర్ రేట్కి ఇస్తాం అనమాట. మైసూర్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు ఉందంటే దానికన్నా ఒక ₹1-2 తక్కువ చేసి మేము ఇస్తాము. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళే మన పొలంకి వచ్చి కట్ చేసుకుని తూకం చూసుకుని వెళ్ళిపోతారు. సో మన కూలీలు పెట్టి కట్ చేయించేది అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే మన మార్కెట్ ప్రైస్ మీద ఒక ₹1-2 తక్కువ ఇవ్వాలన్నమాట. ఎండ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అసలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 11 ఆ మధ్యలోగా వస్తుంది. అండ్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. సురేష్ అటు సైడ్ కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ మెయిన్ ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్తగా అరటి సాగును చేద్దాం అనుకునేటువంటి రైతులు ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చాలా ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకోవాలి. అలాగే లాభ నష్టాలు అనేటివి సహజ సిద్ధము. సో నష్టాలు రాకుండా మ్యాక్సిమం ఈ అరటి తోట నుంచి ఎలా గట్టెక్కాలనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సో కీప్ వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. బ్రదర్, ఇప్పుడు ఈ పాదులు ఉన్నాయి కదా, చెట్టుకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి ఇవి? మేము డ్రిప్ లైన్కి 6 వేసాము. ఓకే. అండ్ అలానే తర్వాత అయితే ఇది 6.5 అనమాట. 6.5 feet. 6.5. సో దగ్గరగా వేస్తే బెటర్ అంటారా, దూరంగా చెట్లు పెడితే బెటర్ అంటారా? 6.5 అయితే బెటరే. దానికన్నా ఇంకా తక్కువ 5-6 వేస్తే అలాంటిది కష్టం. కొంచెం దూరంగా పెడితేనే మంచిది అంటారు. కొంచెం దూరంగా మినిమం 6 బర్లా 6.5 బర్లా. ఓకే. సో అట్లా. ఇప్పుడు ఈ పాదులు ఉన్నాయి కదా, ఈ పాదికి మధ్యలో వేరే ఒక గ్యాప్ ఉంది. ఈ ల్యాండ్ను కూడా మనం ఏదైనా సరే పంట పండించుకోవడానికి వినియోగంగా వాడుకోవచ్చా? అంటే కొంతమంది మామూలుగా మధ్యలో వాటర్ మిలన్ కానీ అలాంటివి వేస్తూ ఉంటారు. కాకపోతే మనం వేయమన్నమాట. ఫస్ట్ నుంచి మనకి కొంతమంది టమాటా కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ మేము ఎందుకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ దానికి ఏమైనా రోగాలు వచ్చి అది అరటి తోటకి అంటుతుందేమో అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి ఏమేయమన్నమాట. ఓకే. సో ఇప్పుడు కూడా ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ ములక్కాళ్ళ చెట్లు ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే గట్టు మీద వేసాం. సో గట్టు మీద ఒక బార్డర్లో వేసాము. ఇవి ఆంధ్ర నుంచి తీసుకొచ్చి వేసాను విత్తనాలు, హైబ్రిడ్ అనమాట. సో కాపు అయితే బాగా కాస్తుంది. ఇప్పుడు 7th month అనుకుంటా, చాలా బాగా కాస్తుంది. ఇది ఏదో సరదాగా వేసాము కానీ బాగా ఎక్కువ వస్తున్నాయి. మేము కొంతమంది మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయితే మార్కెట్కి అయితే వేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మనం ₹30-40 వేస్తున్నారు కేజీకి. అదే సూపర్ మార్కెట్లో అయితే ఒక్క కాయకి ₹10 ఛార్జ్ చేస్తారు. సురేష్, ఇప్పుడు అక్కడ అరటి గెల ఉంది కదా, అవును, అరటి గెల ఒక్కొక్క గెలకి ఎన్ని కిలోల అరటికాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు మనకేంటంటే 8 కేజీల కన్నా తక్కువ అయితే సెకండ్ క్వాలిటీ లెక్కలో తీసుకుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మార్కెట్లో ₹50 ఉంటే మనకు ₹30 వేయడం, ఒక ₹20 తగ్గించి తీసుకోవడం అలాంటిది జరుగుతుంది. అదే ఒక గెల మనకి 8 కేజీల పైన వేస్తే అది ఫస్ట్ క్వాలిటీ లెక్కలో తీసుకుంటారు. మనది ఏంటంటే మనది యావరేజ్గా 10 కేజీలు అయితే డెఫినెట్గా వచ్చేస్తుంది. ఇది బాగా పండించి ఒక 15 కేజీల అలా పండించవచ్చు. చాలా రేర్ అది కూడా. అయితే 13 కేజీలు పండితే టాప్ అనమాట. మనది మినిమం 10 కేజీస్ అయితే వస్తుంది. సో ఏంటంటే ఒక్కొక్క గెల ఒక్కొక్క తూకం వస్తుంది. 8 కేజీలు వస్తుంది, ఒకటి 10 వస్తుంది, ఒకటి 15 కేజీలు కూడా వస్తుంది. సో అట్లా మొత్తం యావరేజ్గా తీసుకుంటే 10 కేజీలు అయితే పక్కా వస్తుంది మనది. ఓకే. సురేష్, ఇప్పుడు మనకి యాక్చువల్గా అరటిలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు సుగంధాలని, లేకపోతే అమృతపాణి అని. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే యాలక్కి. మిగతా అరటి పళ్ళతో కంపేర్ చేస్తే యాలక్కి అనేది ఎందుకు స్పెషల్? సో ఈ మూడిట్లో మనము అధిక దిగుబడిని రాబట్టగలిగేటువంటి అరటి పంట ఇది. సో మనకి అధిక దిగుబడి అంటే ఇప్పుడు యాలక్కి అనేది 15 కేజీలు వేస్తే టాప్. ఓకే. అదే వేరే అయితే 20 కేజీలు 30 కేజీలు కూడా వేస్తాయి మనకి అమృతపాణి అలాంటివి. సో దానికి వీటికి అసలు కంపారిజన్ లేదు. సో యాలక్కి అనేది ఏంటంటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు అప్పుడప్పుడు. సో ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా మంచిది. కంపేర్ టు వేరే అరటి పళ్ళ మీద కంపేర్ చేసుకుంటే యాలక్కిలో చాలా మంచి పోషకాలు ఉన్నాయన్నమాట. అది మనం ఒకసారి గూగుల్ చేసుకుంటే చాలా మంది తెలుస్తుంది. న్యూట్రిషన్స్, హెల్త్ పరంగా కూడా చాలా మంచి పోషకాలు ఇవ్వగలిగింది యాలక్కి. అవును. ఓకే. సో మిగతా 2 బనానాస్లో అంత పోషకాలు ఉండవు దీంతో కంపేర్? దీంట్లో అంత ఉండవని అనుకుంటున్నాను. ఓకే.
అరటి తోటలో మెయిన్ క్రిమి సంహారకాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ పంటకైనా సరే అంటువ్యాధులు అనేటివి సోకుతూ ఉంటాయి. వాటి నుంచి నివారణ మార్గాలు అనేటివి కూడా రైతులు చేపడుతూ ఉంటారు. బట్ వాటిల్లో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే అరటికి సంబంధించినటువంటి అంటువ్యాధుల నివారణ మార్గాలు. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తే ఈయన క్రిమి సంహారక మందులు అనేటివి పిచికారీ చేస్తున్నారు. సో వాటిల్లో ఏ మందులు అనేటివి కలుపుతారో, అవి ఎంత మోతాదులో కలుపుతారో, ఎన్నిసార్లు ఈ పంటకు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనం సురేష్ అడిగి తెలుసుకుందాం. సో మనకి అరటి తోట అనేది డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అందులో మనకి మెయిన్లీ మిల్లీ బగ్స్. సో దానికి మిల్లీ బగ్స్కి అయితే మేము యాంట్రాకాల్లో ఒక డ్రమ్కి 500 గ్రాములు అండ్ అలానే దాంతోపాటు కాన్ఫిడర్ ఒక డ్రమ్కి ఒక 100 ml కలిపి కొడతా ఉంటాం అనమాట. సో రీసెంట్గా నా ఛానల్లో కూడా వీడియో ఉంటుంది, సార్ చూడండి. సురేష్, ఇది నేను చాలా చోట్ల కింద నేల రాలిపోవడం చూశాను. అసలు ఇదేంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇది ఇలా కింద పడిపోయింది? సో మెయిన్గా మనకి అది అరటి గెల వచ్చేది దీంట్లోంచి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఇవే అనమాట హస్తాలు. ఒక హస్తం వచ్చిన తర్వాత ఇది ఒక అరటి పండు, ఇది అది ఒక అరటి పండు లెక్క. ఓ, ఇదంతా కూడా ఒక హస్తం. ఓకే. ఈ హస్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రేఖ అనేది ఇలా ఊడిపోద్ది అనమాట. ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హస్తం, మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హస్తం. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది. దీని కింద వస్తాయా? అవును, పువ్వు కింద. ఓ మై గాడ్. ఒక్కొక్కటి ఇది ఈ రేఖ ఊడిపోయేంత వరకు కూడా లోపల ఒక్కొక్క హస్తం వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ పువ్వులన్నీ మనకి వేస్ట్ అనమాట. రూపేష్ అడిగింది అంటే ఇది ఎందుకు పడేస్తున్నారని. ఓకే. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గెల ఉంది కదా, గెల వచ్చిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ నుంచి గెల ఇది. సో ఇదే లాస్ట్. ఓకే. ఇక్కడ నుంచి గెల ఇది, పువ్వు వేస్ట్. ఇంకా ఓకే. ఇప్పుడు వేసే బలం అంతా కూడా ఈ పువ్వు లాగేసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ వరకు గెల వేసింది కాబట్టి ఇది మన అనవసరం, దీని ఇలా పీకేయచ్చు. ఓకే. నేను కోసేస్తాము, ఇలా చేతికి అందుతుంది కాబట్టి పీకేస్తాం. ఓకే. సో ఇది మనకి పనికిరాదు అనమాట, వేస్ట్. ఇది ఇంతటితో కాయటం ఆగిపోతుందని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు దీన్ని? ఇక్కడ ఉంది కదా, ఇంక ఇక్కడ ఎడ్జ్లో మనకి కాయ కనబడదు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసిందా, ఓన్లీ పువ్వు మాత్రం కనబడుతుంది. ఇక్కడ వరకు వచ్చేసింది కదా. ఓకే. ఇంకా అక్కడ నుంచి నార్మల్ అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. ఓకే. ఇలా పిచ్చి కింద. ఓకే. సో అంత చిన్న ఇంకా రావు, ఇంకా కాయ అనేది. ఓకే. ఇంకా అది వేస్ట్ అనమాట. సురేష్, జనరల్గా ఇప్పుడు నాకు 2 చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ నుంచి నేను తెలుసుకోవాల్సినవి. వ్యవసాయంలో చాలా రకాల వ్యవసాయాలు ఉన్నాయి. లైక్ టమాటో సాగు కావచ్చు, లేకపోతే ఇతర పచ్చిమిర్చి కావచ్చు, ఇంకా వేరే వ్యవసాయాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కాదనుకునే, అంటే ఇంతకంటే సింపుల్గా చేయగలిగిన వ్యవసాయం కూడా ఉంది. ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది. సో దీంట్లోకి రావడానికి గల మెయిన్ ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇంత కష్టపడి అరటి సాగుని చేయాల్సిన పరిస్థితి ఉందంటారు? ఏం ఎక్స్పెక్ట్ అనేది ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి యాలికి వ్యవసాయంలో ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఏ టైంలో రేట్ ఉంటుంది, ఎలా చేసుకోవాలి అనేది ఫుల్గా ఒక అవగాహన ఉంది. అంటే ఇది సీజనల్ క్రాప్ అంటారా? ఇది ఎప్పుడైనా పండుద్ది, 365 డేస్లో ఓకే. మనకి ఎప్పుడైనా పండుద్ది. కాకపోతే మేము వేసుకునేది ఒక సీజన్ బట్టి వేసుకుంటాము. సో దీంట్లో ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా మనం చిన్న పంటలు కూడా వేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ 2 decades. మనం ఇప్పుడు 3 నెలలకు వచ్చే క్రాప్స్ కూడా చాలా ఉంటాయి, వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లేబర్ కంపల్సరీ ప్రతిరోజు పనే ఉంటుంది దాంట్లో. మనకి అరటి తోట ఏంటంటే 1 సంవత్సరం వరకు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన తర్వాత వచ్చినా సరే ఒకటేసారి మనకి కొంచెం డబ్బులు అనేవి కనబడతాయి అనమాట. అలానే లేబర్ కూడా మరీ అంత ఎక్కువేం పట్టరు. ఎప్పుడో మనకి మందు వేసేటప్పుడు లేదా పిలక కోసేటప్పుడు తప్పితే కానీ మనకి కంటిన్యూస్గా లేబర్ అనేది ఈ అరటి తోట అవసరం ఉండదు అనమాట. ఓకే. సో ఒకటి లేబర్ ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి పంటలో సో దీంట్లోకి దిగడం అనేది జరిగింది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పటికీ మీరు చాలా విషయాలు అనేది మాతో షేర్ చేసుకున్నారు. సో లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అరటి సాగు చేయబోయే రైతులందరికీ మీరు ఇచ్చేటువంటి విలువైనటువంటి సలహా ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు అరటి తోట అనేది ఎలా ఉంటుందంటే గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి మొక్కినట్టే. సో మనం ఎంత బాగా చేసుకున్నా, ఇప్పుడు నేననే కాదు ఎంతోమంది బాగా చేస్తారు. సో అది లాస్ట్ వరకు గాలి అదేం లేకుండా వస్తే బాగానే ఉంటుంది ఏదైనా సరే. మనకి ఇప్పుడు ఎంతో బాగా పండిస్తాం, ఒకేసారి గాలి వచ్చేస్తుంది, పడిపోతుంది. సో అన్నీ తట్టుకొని ధైర్యంతోనే వేయాలి అరటి తోట అనేది. సో పండించేది చాలామంది పండిస్తారు సక్సెస్ఫుల్గా. కానీ ఇది యాలికి వెరైటీ అనేది ఎక్కువ డిసీజెస్ వస్తాయి కాబట్టి కొంచెం స్టార్టింగ్ నుంచి దానికి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. సో అన్ని సర్వావస్థల యందు మనం కొంచెం దాని మీద అటెన్షన్ పే చేసి ఉంచాలి. ఏదైనా ఒక చిన్న రోగాలు ఏమైనా వస్తే స్టార్టింగ్లోనే దాన్ని మనం గుర్తించి దానికి తగిన మందులు అవి అన్నీ కొట్టించుకొని కంట్రోల్ తెచ్చుకుంటే ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఎందుకంటే
ఆల్మోస్ట్ ఆల్ అరటి సాగుకి సంబంధించిన ప్రతి విషయము 99% మీరైతే మాకు తెలియజేశారు. అండ్ మీ తోట కూడా మాకు చూపించి రైతులందరి సంక్షేమార్థం ఇంత అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో విషయాలని మాతో పంచుకున్నందుకు సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి అలాగే మన తెలుగు కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి మన రైతులందరి తరపున నేనైతే మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్. ఇంత దూరం నాకు తెలియకుండా మా ఇంటికి డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు. నాకు రూపేష్ ఎప్పటి నుంచో ఒక చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇద్దరు వ్యక్తిత్వాలు ఒకటే. సో బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు యూట్యూబ్లో దొరికిన ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ రూపేష్. ఆల్మోస్ట్ మేము రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో యాక్చువల్లీ ఎప్పటి నుంచో మా ఊరు వస్తా అంటున్నాడు, కానీ ఇప్పుడు ఇలా చెప్పడమే కానీ నువ్వు ఎప్పుడు రావని చెప్పి తిడుతూ ఉండేవాడిని. కానీ అనుకోకుండా అసలు నేను అడ్రస్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇంతకుముందు మన కామన్ ఫ్రెండ్ అనమాట. సో రూపేష్కి నాకు మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్ అయితే వచ్చాడు ఇంతకుముందు మా ఊరు. తన అడ్రస్ కనుక్కొని నాకు పెట్టకుండా సర్ప్రైజ్ ఇచ్చాడు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసి. అప్పటి వరకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్రో, వెల్కమ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు. ఒక్క నిమిషం, ఎందుకు నేను అదే పనిగా సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అరటి సాగుకు సంబంధించిన ఇన్ని విషయాలు మీకు తెలియజేశానంటే ఒకటే ఒక రీజన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి అంటే సార్కి ఆల్మోస్ట్ 2 దశాబ్దాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన చూడని కష్టం ఉండదు, ఆయన ఎదుర్కొని ఛాలెంజ్ ఉండదు. ప్రకృతి వైపరీత్యాల దగ్గర నుంచి, అడవి జంతువుల దగ్గర నుంచి, అంటువ్యాధుల దగ్గర నుంచి అరటిని ఎలా సంరక్షించుకోవాలో ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. సో అలాంటి వారి దగ్గర నుంచి మీకు ఇటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు కనుక అందించగలిగితే సో అరటి పంటను పండించేటువంటి రైతులందరికీ ఇది యూజ్ అవుతుంది. కాబట్టి సో తప్పనిసరిగా నా వంతు బాధ్యతగా ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. అలాగే సురేష్కి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఇంత టైం వెచ్చించి, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మీరు చూశారు, ఇంత టైం వెచ్చించి తను నాతో ఇక్కడ ప్రతి విషయాన్ని ప్రతి డీటెయిల్ని షేర్ చేసుకున్నాడు. నేను 99% డీటెయిల్స్ అనేటివి కనుక్కున్నాను. ఇంకా ఏదైనా సరే మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సురేష్ని అడిగి వాడికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ కూడా నేను మీకు రిప్లై పెడతాను. అది ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది అరటి సాగుకు సంబంధించిన కథ. నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకోగలిగినంత వరకు నేను మీకు అందించగలిగాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాబాయ్, సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.